నిజముగా దేవుని చేత ఏర్పరచబడ్డ వాళ్ళు గుంపులను చూసి వెళ్ళరండి. ఆ బోధకుని డ్రెస్ చూసి వెళ్ళరు, పెద్ద గుడి ఉందని వెళ్ళరు, పెద్ద మందిరం కట్టుకున్నారు చాలా అందంగా ఉందని వెళ్ళరు. దేవుని చేత ఏర్పరచబడిన వారు గుడి బాగుందా, అయ్యగారు సూటు బాగుందా చూడరు. వాళ్ళకి ఇవేవి కనిపించవు. అసలు వారు దృశ్యమైన వాటిని చూడక, దృశ్యమైనవి మాకు అక్కర్లేదు, అదృశ్యమైన దాని కొరకు వస్తారు. అదేమిటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యము ఎవరి దగ్గర ఉన్నదో అక్కడికి ప్రజలందరూ వస్తారు. దేవుని వాక్యం అట అరణ్యములో ఉన్నటువంటి యోహాను దగ్గరికి దేవుని వాక్యం వచ్చిందట. దేవునికి స్తోత్రము. లూకాసు